హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈ రోజు నేను చేసే రెసిపీ గుత్తి దొండకాయ కర్రీ. దొండకాయ గుత్తి కర్రీ చేయడానికి ఈ విధంగా దొండకాయల్ని వాటర్లో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. 7 నుంచి 8 ఎల్లిపాయలను వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి. ఇందులో కొన్ని ధనియాలు, లవంగాలు, ఇలాచి వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న మసాలాని దొండకాయలో పెట్టుకొని తీసుకోవాలి. అన్ని దొండకాయలోకి ఈ విధంగానే మసాలా పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. మిగతా మసాలా ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో దొండకాయలు ఉడకడానికి వాటర్ పోసుకొని దీనిపైన ప్లేట్ పెట్టుకొని 2 to 3 minutes వరకు ఉడికించుకోవాలి. 2 to 3 minutes తర్వాత ప్లేట్ తీసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనిపైన ప్లేట్ తీసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. ఇందులో ఇంకా కొన్ని వాటర్ పోసుకొని దొండకాయలు ఉడికేంత వరకు ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, దొండకాయలు మంచిగా ఉడికి ఆయిల్ అంతా పైకి ఇట్లా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.